జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు బెంగళూరులోనే గడుపుతూ ఉన్నారని చెప్పి 57 సార్లు 67 సార్లు వెళ్ళారు అని చెప్తూ ఉన్నారు కదా. సో దాని గురించి మీరేమంటారు సార్? లెక్క పెడుతున్నారు అయితే ఎన్నిసార్లు వెళ్ళారు అంటే ఏం పని పాట లేదు వీళ్ళకి. జగన్ గారు ఆడంటున్నాడు, జగన్ గారు ఏ సొక్కా వేసుకున్నాడు, జగన్ గారు ఒక మడత పెట్టాడు సొక్కాకి 2 మడతలు వేసాడా, జగన్ గారు జేబులో ఏ పెన్ను పెట్టాడు, లేకపోతే ఏ పుస్తకం పెట్టాడు, జగన్ గారు క్రాఫ్ పెరిగిందా, లేదంటే స్టైల్గా క్రాఫ్ చేయించాడా, లేదా తెల్ల ఎంటికలు వచ్చినాయా, ఇదేనా పని వీళ్ళకి? అంటే ఏం పని పాట లేదా? జగన్ గారు 51 సార్లు వెళ్ళాడు, 51 సార్లు వెళ్ళి మీ ఇంటికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు 51 సార్లు. ఈనాడు రామోజీ ఫిల్మ్ సిటీకి ఏమైనా వెళ్ళాడు ఏంది? ఎందుకు అంత బాధపడుతున్నారు? ఏదో మీ ఇళ్ళకి వచ్చినట్టు మీ కొంపలకు వచ్చినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ఆయన ఇంటికి వెళ్తే 51 సార్లు వెళ్ళాడు. మీ కొంపకు వచ్చాడా? మీ ఇళ్ళకేం రాలేదు కదా. అంటే మీ కొంపలు అంటేనే అర్థం అవుతుంది, ఇల్లు అంటే అర్థం కదా వాళ్ళకి ప్యాలెస్లు కొంపలు ఈ రెండే తెలుసు వాళ్ళకి. మా అన్ని ప్యాలెస్లు వాళ్ళవన్నీ ఆ కొంపలుగానే వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకనే మీ కొంపలకి ఏమైనా వచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? 51 సార్లు వచ్చాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమన్నా రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడా? రాష్ట్రంలో ఏమైనా ముఖ్యమంత్రిగా ఉన్నాడా? 50 సార్లు ఎందుకు వెళ్ళాడు, 60 సార్లు ఎందుకు వెళ్ళాడు, ఎందుకు అప్పుడప్పుడు వెళ్తున్నాడు? యాడున్నా మీ ఏడిపే కదా. తాడేపల్లిలో ఉంటే ఎందుకు తాడేపల్లిలో ఉంటున్నాడు, తెనాలి పోతే ఎందుకు తెనాలి పోయాడు, జైల్లో ఎవరినైనా పరామర్శించడానికి పోతే ఎందుకు జైలుకు పోయాడు, మా కార్యకర్త ఇంటికి ఎవరైనా పరామర్శకెళ్తే ఎందుకు వెళ్ళాడు, బెంగళూరు వెళ్తే ఎందుకు వెళ్ళాడు? అది వీళ్ళకి ఇంకే పని లేదంటే వీళ్ళు ప్రభుత్వం నడపట్లా. లెగిసిన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్నే ఏం బ్రేక్ఫాస్ట్ చేశాడు, మధ్యాహ్నం లంచ్ తిన్నాడా లేదా, లేదంటే ఒక పూటే తింటున్నాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఇదే పని వాళ్ళకి. మరి నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి? ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి కదా. 70 సార్లు మనం ఇంటర్వ్యూ చేసే సమయానికి అంటే ఈ 15 నెలల్లో చంద్రబాబు నాయుడు 70 సార్లు హైదరాబాద్ వచ్చాడు. దేనికి వచ్చాడు? జూబ్లీ హిల్స్ కొంపకే వచ్చాడు కదా 70 సార్లు. మీ కొంపకే వెళ్ళారు కదా, మీ కొంపకే 70 సార్లు ఎందుకు వెళ్ళావు? ముఖ్యమంత్రి నువ్వు హైదరాబాద్కా ఆంధ్రప్రదేశ్కా? నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఎవడబ్బ సొమ్ము? మీ బాబు సొమ్ముతో నువ్వు తిరగట్లా. మా బాబులు మా తాతలు మేము కట్టేటటువంటి సొమ్ముతో తిరుగుతున్నావు. 77 సార్లు పోయావు. ఇప్పటికి దేనికి పోయావు? నీ డబ్బుతో నువ్వు వెళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల డబ్బులతో పోవట్లేదుగా, ఆయన డబ్బుతో ఆయన టికెట్ కొనుక్కొని వెళ్తున్నాడుగా. మీరు కూడా మీ టికెట్ కొనుక్కొని మీరు వెళ్ళండి. మీరు ఎందుకు ప్రభుత్వ వాహనాల్లోనూ ఇక్కడ ప్రభుత్వ వాహనాలు దుర్వినియోగం చేస్తున్నారు, అక్కడ చేస్తున్నారు, మీ పర్సనల్ పనులకు ఎందుకు వాడుకుంటున్నారు? ఇంకొక ఆయన ఉన్నాడు క్యాచి, ఆయన ఓజీ, ఆయన పేరు ఉప ముఖ్యమంత్రి, అదే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయన ఎక్కువ ఉంటుంది ఎక్కడ? మాదాపూరే కదా. మాదాపూర్ అంటే పూర్ కదా, చాలా రిచ్ అది. మాదాపూర్లోనే ఉంటున్నావు కదా. మాదాపూర్ ఏడుంది? హైదరాబాద్లో ఉందా, ఆంధ్రప్రదేశ్లో ఉందా? నువ్వు లెగితే స్పెషల్ ఫ్లైటు, దిగితే స్పెషల్ చాపరు, ఎవడబ్బు సొమ్ము? మీ నాన్న కానిస్టేబుల్, ఆయన పేరేదో ఉంది, చిరంజీవి గారి తండ్రి పేరు, పవన్ కళ్యాణ్ గారి తండ్రి. ఆ కానిస్టేబుల్ కొడుకు కదా నువ్వు. కానిస్టేబుల్ సంపాదించిన డబ్బులతో, మీ నాన్న సంపాదించిన డబ్బులతో స్పెషల్ ఫ్లైట్ ఎక్కి తిరుగుతున్నావా? మా ప్రజల డబ్బుతో తిరుగుతున్నావా? మీరేం చేసినా సంసారం, అవతలాడు ఏం చేయకపోయినా డాష్ డాష్ డాష్. మేము 51 సార్లు వెళ్ళాం, మీరు 70 సార్లు ఎందుకు పోయారు? మీ సొంత ఇల్లు ఎక్కడ అసలు? జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత నివాసం తాడేపల్లి. ఆయన తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళి వస్తున్నాడు. మీలాగా హైదరాబాద్లో ఉండి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ రావట్లా. డిఫరెన్స్ చాలా ఉంది. రెండోది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు బాధ్యతలు ఉన్నాయి ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లేరు, అయినా ఆయనకు బాధ్యతలు తెలుసు కాబట్టే ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నాడు. తేడా తెలియకపోతే తెలుసుకోండి. ఊర పిచ్చివాగుడు 51 సార్లు వెళ్ళాడు ఏదో మీ కొంపలకు వచ్చినట్టు మీరేమైనా పెడుతున్నారా? మీరేమో ఎటైనా తిరిగి రావచ్చు. మీరేమో శుక్రవారం సాయంత్రం వెళ్ళిపోవచ్చు, మళ్ళీ సోమవారం ఉదయం రావచ్చు. హైదరాబాద్లో పబ్బుల్లో తిరుగుతున్నారు కొంతమంది మంత్రులు. అయితే కొంతమంది మంత్రులు హైదరాబాద్ పబ్బు పేరు చెబితే మా అందరికీ తెలిసిపోయింది కాబట్టి చెప్పట్లా. పబ్బుల్లో తిరుగుతున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు. మీరైతే ఏమేం చేయొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడకపోయినా, ఏదన్నా మాట్లాడినా రాద్ధాంతం చేయాలి. సో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దయచేసి గమనించండి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాలు అన్ని ప్రజల్లోకి రానియకుండా ఉండటం కోసం జగన్ అన్నిసార్లు బెంగళూరు వెళ్ళాడని, లేదంటే ఇదిగో పలానా అది జరిగిందని, ఇది జరిగిందని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వంని డ్యామేజ్ చేస్తా ఇట్లాంటి కథనాలు రాసి ప్రజల్లో అసలే చర్చ జరగకుండా డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి వార్తలు రాస్తున్నారనేది గమనించమని చెప్తా ఉన్నాను.